తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. అసెంబ్లీ వేదికగా విపక్ష టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి అదే స్థాయిలో ప్రతిపక్ష సభ్యుల నుంచి కూడా రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో పరిస్థితి మరింత హీట్ ఎక్కింది. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో తెలంగాణ అస్తిత్వంని కంప్లీట్గా మారుస్తాం, ఆ గ్యారంటీ నాది అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 2015లో పోయి సంతకం పెట్టొచ్చింది ఎవరు? తెలంగాణలో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. అసెంబ్లీ సాక్షిగా పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపిందా లేదా? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మార్పుపై సభలో అధికారికంగా ప్రకటించారు రేవంత్. ట్రాన్స్పోర్ట్ కోడ్ ని కూడా టీఎస్ నుంచి టీజీగా మారుస్తామన్న రేవంత్ గత ప్రభుత్వపు రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి అధికారిక గీతాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. మేము మీలాక బురద జల్లము. గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా సమస్యలను తీసుకొని వినతి పత్రాలు తీసుకొచ్చే శాసనసభ్యులు ఎవరైనా మా ప్రభుత్వం కలుస్తుంది, వాళ్ళు చెప్పేది వింటుంది, మేము మీలాగా కాదు. 2 నెలల తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్న రేవంత్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలవడంపైన స్పందించిన రేవంత్ తెలంగాణ మొత్తానికి తాను ముఖ్యమంత్రినని, ఎమ్మెల్యేలుగా ఎవరొచ్చి కలిసినా ఆహ్వానిస్తానని అన్నారు. పండ్ల మీద రాసుకోవడమే కాదు, ఆనాడు ఏపీ అని ఉంటే ఏపీ వద్దు, టీజీ ఉండాలి, టీజీ కావాలి అని బండ్ల మీద టీజీ రాసుకోవడమే కాదు, గుండెల మీద కూడా పచ్చబొడిపించుకున్న సందర్భాలు, తమ రక్తాన్ని చిందించి ఆ రక్తంతో గోడల మీద రాతలు రాసిన యువకులు టీజీ అని రాసుకున్నారు. అధ్యక్ష, సీఎం రేవంత్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకిచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ పై రేవంత్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేసిందని గుర్తు చేశారు గులాబీ సభ్యులు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది. గవర్నర్ ప్రసంగం అనంతరం తొలి రోజే సభ అట్టుడికిపోవడంతో మున్ముందు పాలక ప్రతిపక్షాల మధ్య వార్ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలోకి ఎంట్రీ ఇస్తే హీట్ మరింత పీక్స్ కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.